బ్యాక్ టు న్యూస్. విశాఖ జిల్లా కొమ్మాదిలో ప్రభుత్వ భూమిని అక్రమార్కులు కబ్జా చేసి ప్రహరీ గోడ నిర్మించారు. అక్రమంగా నిర్మించిన ప్రహరీ గోడను సిపిఐ జాతీయ నేత నారాయణ ధ్వంసం చేశారు. భూమిని కబ్జా చేసిన శ్రీనివాస్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వ భూమిలోకి ప్రవేశించి ఎర్ర జెండాలు పాతారు. చంద్రబాబు నాయుడు సిట్ వేశాడు, నివేదిక ఇచ్చారు. ఆ సిట్లో ఉన్నటువంటి ప్రమాణం తిరిగారు, తిన్నారు, ఒక రిపోర్ట్ తయారు చేశారు. ఆ రిపోర్ట్ ఏమైంది? ఇంతవరకు కనపడలా. అంటే రిపోర్ట్ చంద్రబాబు నాయుడు వంటింట్లో పెట్టుకుంటున్నాడు. చూడబోతే నీ వంటింట్లో ఉన్న రిపోర్ట్ బయట రావాల్సిందే. 4 రోజులు టైం ఇస్తా ఉన్నాం. ఈ 4 రోజుల లోపల కన్నా సిట్ రిపోర్ట్ బహిరంగపరచకపోతే మేమే బహిరంగంగా ఇక్కడ ఉన్నటువంటి భూ కబ్జాదారుల పేర్లు, మంత్రులతో సహా అందరి పేర్లు మేము ప్రకటిస్తాం. మీరు అవమానపడతారు. మర్యాదగా మీరు ప్రకటిస్తే మంచిది. లేకుండా పోతే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అవమానపరిచే పద్ధతుల్లో సిపిఐ నుంచి మేమే ఒక నివేదికను తయారు చేసి ప్రజామందరం వస్తాం. ప్రజలు దీన్ని ఆక్రమించుకొని ఇండ్లు వేసుకుంటారు. ఇప్పుడు మేము ఆక్రమిస్తున్నాం, జెండాలు వేసాం. ఇక మాది, ప్రజలది. దీని మీద ఎవరు వస్తే మాత్రం మేము ఆందోళన చేస్తాం. ఈ భూమిని ఆందోళన ఎవరు వస్తే వాళ్ళ తలలు తెగుతాయి. చంద్రబాబు నాయుడు సిట్ వేశాడు. ಇಲ್ಲ